నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారల్లా అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. కేసీఆర్ ఏలుబడిలా ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నారు రో తెలంగాణ అని పాటలు కైగట్టి పాడిన గాయకులకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఏలుబడిలా ఎవలేలుతున్నారో కనబడతలేదా? తెలంగాణోళ్ళు పదవులకు పనికిరానట్టు పరాయి రాష్ట్ర పోలను పెద్ద పెద్ద పదవుల్లో కూసోబెడుతున్నది మీ కండ్లకు గానొస్తలేదా? మరి ఇప్పుడేమైంది మీ ఆత్మగౌరవం? ఇప్పటికింకా ఆంధ్రోళ్ళ మోసేతి నీళ్లు తాగేందుకే చూస్తారా? పరాయి రాష్ట్ర పోలు అప్పనంగా పదవులు గుంజుకొని పోతుంటే తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు ఏం గింత కలుపుకుమంటలేదా అన్న ప్రశ్నలేస్తుండ్రు తెలంగాణ నెటిజన్లు. బేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఓట్లప్పుడు టీడీపోలు చేసిన సాయానికి రిటర్న్ గిఫ్టులు బాగానే ఇచ్చి అలా రుణం తీసుకుంటుండు. సార్ను గెలిపించి ముఖ్యమంత్రి చేసిన వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా తెలంగాణలో నామినేటెడ్ పోస్టులు ఇచ్చి వాళ్ళ మమకారాన్ని సూరగొంటుండు. ఇప్పటికే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఆగం పట్టించి ఇండైరెక్ట్ గా అమరావతికి షిఫ్ట్ అయ్యేటట్టు చేస్తుండన్న ముచ్చటినొస్తుంది. ఇప్పుడు ఆంధ్రోళ్ళకే పదవులిచ్చి ఆంధ్రతోటి ఆయనకున్న అవినాభావ సంబంధాలను ఇంకా గట్టిగా చేసుకుంటుండు. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి నామినేటెడ్ పదవులు ఇచ్చిన ఆంధ్రోళ్ళు ఎవరెవరున్నారో చూడుండ్రి. కర్రి శ్రీరాము, ఆంజనేయ రెడ్డి, శ్రీనివాసరాజు, ఆదిత్యనాథాదు, నిమ్మగడ్డ రమేష్, అనిలా వావిల్లా, ఇక రామ్మోహన్. వీళ్ళే కాదు ఇంకో 20 మందికి కూడా ఇటువంటి పదవులనే ఇయ్యబోతుండని తెలుస్తుంది. ఇక ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ పోస్టు, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అటువంటి పదవులకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పనికిరారని తేల్చి ఆంధ్రోలకు పదవులు అప్పచెప్పిండంటే గంత అసమర్థులున్నారని డిసైడ్ చేసిండా ఎట్లా రేవంత్ సారు? ఆఫీసర్ల నుంచి నామినేటెడ్ పదవులు దాకా అందరినీ పరాయి రాష్ట్ర పోలని తెచ్చిపెడుతుంటే గుడ్లు అప్పగిచ్చి చూస్తుండ్రు గాని ఆత్మగౌరవాన్ని కాళ్ళ కింద తాకట్టు పెడుతుండ్రన్న సోయి కాంగ్రెస్ వాళ్లకు లేనట్టున్నది. ఆఖరికి రాజ్యసభ ఎంపీ పదవిని కూడా రాజస్థాన్ లీడర్ దన్నుకపోతే నోట్లు ఏలు పెట్టుకున్నట్టు చూసిండ్రు గాని మరి పార్టీని అధికారంలోకి తెచ్చిన మాకేం లేవా అని ఉల్టా ప్రశ్నించలేని బానిసత్వంలో బతుకుతున్నట్టుండ్రు కాంగ్రెస్ వాళ్ళు అని మండిపడుతున్నారు తెలంగాణ నెటిజన్లు. ఇంటర్నెట్లో కొన్ని వీడియోలు చూస్తే నమ్మశక్యమే కాదు, వీళ్ళేందిరా ఇట్లుర్రు అనిపిస్తుంది. మన కళ్ళతోటి చూస్తుంది నిజమా గ్రాఫిక్సా అని ఒక్క నిమిషం మనకే అనుమానం వస్తుంటది. ఇగో ఇది కూడా గసంటి ముచ్చట్నే చూడుర్రి. చూడుర్రి, ఈ బండి మీద పోతున్న మనిషి వెనక కూర్చొని పట్టుకునేది ఏంటిదో గుర్తు పట్టిర్రా? అదేదో గొర్రె పిల్లనో మేక పిల్లనో కాదల్లా, మోసలిని గంత అలకగా ఏందో కాటన్ డబ్బను పట్టుకున్నంత ఈజీగా పట్టుకొని పోతాండి ఈ అన్న. గుజరాత్లో ఉన్న వడోదరల వరదలు బాగా వచ్చినాయి. ఇక ఇళ్లలోకి వచ్చిన మొసలిని బంధించి వీళ్ళు ఇట్లా బండి మీద పెట్టుకొని ఊరికి దూరంగా ఉన్న వాగులు ఇడిచిపెట్టడానికి తీసుకుపోయిండ్రట. ఇక తొవ్వంటి పోతుంటే ఎవరో వీడియో తీసి నెట్లో పెడితే అందరు గుడ్లు పెద్దగా తీసుకొని చూసుకుంటా పరేషాన్ అయితాండ్రు. నీరవ్ చక్రవర్తి కథ ఎరికేనా? రోమ్ నగరం అంతా దలగబడుతుంటే పిడేలు వాయించుకుంటా ఇంట్లోనే ఉన్నాడట గాని అయ్యో పాపమని అన్నది లేదట. మనుషులను పంపి మంటలు నార్పే ప్రయత్నం చేయలేదట. నాకేం పట్టి అన్నట్టు చెవున పేరువా అన్నట్టన్నా కదలలేదట. ఆగో ఆయనకు మన సీఎం రేవంత్ రెడ్డి సార్కు ఏం తేడా లేదని అంటున్నారు పబ్లిక్. ఇంత వానలు వరదలు వచ్చి పబ్లిక్ ఆగమైతుంటే అయ్యో అని జూబ్లీ హిల్స్ బంగ్లాలకేలి కదిలింది లేదని కన్నెర్ర చేస్తుండ్రు. 3 వద్దుల సంధి రాష్ట్రమంతా ఎట్లా వానలు కొడుతున్నాయి, ఊర్లు మునిగే వరదలు వచ్చినాయి. ఖమ్మంలోనైతే చెప్పవశం లేకుండా పట్నం అంతా మునిగింది. మైబాద్లో ఎన్నడూ చూడని వరద వచ్చింది. ఎంతో మంది నీళ్లల్లో గల్లంతైండ్రు. కనీసం సహాయక చర్యలకు ఆర్డర్ అయ్యలేదు ముఖ్యమంత్రి. ప్రమాదాన్ని అంచనేసి అధికారులను అప్రమత్తం చేసే సోయి కూడా లేదు ఈ సర్కారోళ్లకు. చాలా వానలు పడతాయని వాతావరణ వాళ్ళు ముందుగాలు చెప్పిండ్రు. కానీ అధికారులను అలర్ట్ చేసి పబ్లిక్ ఆపద రాకుండా చూసుకోవాలి, బోట్లు తయారు పెట్టుకోవాలి, వీలైతే హెలికాప్టర్ను తెప్పియాలి అన్న కనీస కన్సర్న్ కూడా లేదు ఈ సర్కారోళ్ల తాన. ఖమ్మం మైబాద్ బాధితులు వరదల కొట్టుకపోతుంటే ప్రెస్ మీట్ల పేకు కన్నీళ్లు పెట్టుకున్నట్టు డ్రామాలు ఆడేటందుకు వస్తుంది గాని ఒక ఫోన్ చేసి హెలికాప్టర్ను రప్పించే తెలివి లేదు ఈ సర్కారోళ్లకు. పబ్లిక్ ఇంత గోసలు పడుతుంటే చూడనీకుంటది గాని ఎవరో ముసలి హీరో 50 ఏండ్లు వేడుకలు చేసుకుంటే గది చూపియ్య వీలుంటది గాని పబ్లిక్ ను పట్టించుకునే రే ఉండదు. ఒక్కసారి ఆపతి కాలం వచ్చినప్పుడు అధికారులను ఎట్లు రికియాలనో తెలియకుంటే తమరి రాజగురువైన బాబు సార్ ఆంధ్రాలో ఎట్లా చేస్తుండో సూచన నేర్చుకోండి. మా బాబు గారు సీఎం అయినరు, ఇప్పుడు నేను 18 గంటలు కష్టపడాలి ఇక అని డైలాగులు వల్లిచ్చుడు కాదు. పబ్లిక్ల తిరిగి భరోసా ఇయ్యాలి, అధికారులను ఉరుకులు పెట్టియాలి.
కేంద్రంతో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్లను హెలికాప్టర్లను రప్పియాలి. అటు బీజేపీ కేంద్ర సహాయం మంత్రి జాడ కూడా లేదు. తెలంగాణలో గింత వరదలు వస్తే ఏడగురకబెట్టి వండుకుండో సారు. కేంద్రంతో మాట్లాడి సహాయక బృందాలను కూడా రప్పియాలని సహాయక మంత్రి దొరుకుడు నిజంగా తెలంగాణ పబ్లిక్ చేసుకున్న అదృష్టమని చెప్పుకోవాలి. అడుగు బయట పెట్టి బాధితుల మందనిచ్చే టైం కూడా దొరుకుతలేదా ముఖ్యమంత్రి సారుకు అని పబ్లిక్ అంతా సర్కార్ మీద మండిపడతాండ్రు. కేసీఆర్ సారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, సర్కార్ నడుపుడంటే ఆషామాషి కాదు, మాట్లాడినంత ఈజీ కాదు అని. ఈ ఆపత్తి టైంలో మన గవర్నమెంట్ పనితనాన్ని చూసినోళ్ళు ఎవ్వరికైనా ఉట్టిగానే తెలిసిపోతుంది. మాటలు కోటలు దాటాయి కానీ కాళ్ళు వాళ్ళ ఇండ్లు కూడా దాటాయన్న సంగతి మళ్ళా తేట తెల్లమైంది. ఖమ్మంలో వరద బాధితులైతే 9 మందిని వట్టిగా గెలిపించి తప్పు చేసినామని అనుకొస్తుండ్రంటే ఏ తీర్ల ప్రస్టేట్ అవుతుర్రో చూడుర్రి. మన ఖమ్మం మంత్రి గారు ఎంత మంచోళ్ళంటే ఓట్లప్పుడు ప్రచారం కోసం హీరోలని దింపిండ్రు, కానీ వరదల్లో చిక్కినోళ్ళని కాపాడనీకే ఒక్క హెలికాప్టర్ను కూడా రప్పియలేకపోయిండ్రు. ఈయనే ఎరకైతుంది వాళ్ళు ఎంత సమర్థులో. పాపం పాషా అనే కార్మికుని కుటుంబం సాయం కోసం ఆర్తించి గంటల కమానం ఎదురు చూస్తే ప్రెస్ మీట్లు పెట్టి పేకే పనులున్నాడు మంత్రి పొంగులేటి, గాని ఒక హెలికాప్టర్ను మాట్లాడి బాధితులను కాపాడే ప్రయత్నం చేయలేదు. పాపం ఆ కుటుంబం వరదల కొట్టుకుపోయి జీవిడిచిండ్రు. కొడుకు ఒక్కడే బతికిండు. అట్లా ఎవ్వరిని కదిలిచ్చినా అసొంటి బాధలే ఉన్నాయి. ఓ ఆడామె పిల్లలతోటి వరదల చిక్కిందని ఫోన్ చేస్తే పోయి కాపాడినోళ్లే లేరు, లోకలోళ్ళే పోయి కాపాడిండ్రు. అందరికీ నమస్కారం. ఈ రోజున మేము ప్రాణాలతోని బయటపడ్డామంటే వైరా నుంచి మా వాళ్ళు గది ఈతగాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ప్రాణాలతోని బయటపడేసి మమ్మల్ని వీళ్ళు సేవ్ చేశారు. వీళ్ళకి మేము చాలా కృతజ్ఞత రుణపడి ఉంటాం. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. దయచేసి ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కొద్దిగా కాపాడండి. ఇంకొంతమంది ఈ సర్కారోళ్ళు మనుషులేనా, ఇంత ఆపద వస్తే ఎవ్వరికి పట్టింపు ఉండదా? పువ్వాడ అజయ్ వచ్చి చూసిపోయిండు గాని సర్కారోళ్ళకి వచ్చి మందలిచ్చే తీర్వాటం లేదా? మా సొంత పైసలతోటి జేసీబీలు తెప్పించి మా ప్రాణాలు కాపాడుకున్నాం గాని ఈ సర్కారును నమ్ముకుంటే నడుమంత్ర అనే ప్రాణాలు పోగొట్టుకునేటోళ్ళమని తిట్టిపోస్తాండ్రు. ఇక ఖమ్మం రోడ్ల మీద ధర్నా కూడా చేసిండ్రు. ఏం పడావు చేస్తుండ్రు? ఖమ్మానికి 3 మంత్రులు ఉండి మున్నేరు వాగు వరదొచ్చి ఇండ్ల మీద చిక్కి మొత్తుకుంటే కాపాడనీకే ఒక్కలి శాత కాలేదా? ఏమిటికయ్యా మీరున్నదని శాపనార్థాలు పెట్టిండ్రు. ఆపతి కాలంలో కూడా పబ్లిక్ ప్రాణాలను గాలికి ఇడిచిపెట్టి సెల్ఫీలు దిగి ప్రమోషన్లు చేసుకునే మంత్రులు దొరుకుడు నిజంగా తెలంగాణ పబ్లిక్ చేసుకున్న దురదృష్టం. కేసీఆర్ ఉంటే ఇట్లా కాకుంటుండే అని పబ్లిక్ మంత్రులకు సొట్లు పెడుతుండ్రంటేనే ఎరకైతుంది ఈ సర్కారు సక్కదనం. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్సీన ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగా ఉన్నాయిలే. మళ్ళీ ఇష్టపడి ఇసని ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉన్నారు మీ మిర్రర్ టీవీ. శనార్.